ఇంట్లో మీనా మీద సత్యం చూపించే ప్రేమను తట్టుకోలేకపోతుంది ప్రభావతి. కన్న కూతురి కన్నా ఈ పూలమ్ముకునే పిల్ల మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాకిది అస్సలు నచ్చడం లేదు. నన్నసలు పట్టించుకోవడం లేదు అంటూ మీనా లేని సమయంలో తన గదిలోకి వెళ్ళి తన బ్యాగ్‌లో చైన్ అయితే దాచిపెడుతుంది ప్రభావతి. అది పొయ్యింది అన్నట్టు ఇల్లంతా వెతుకుతున్నట్టు ఆఖరికి మీనా గదిలో కూడా వెతుకుతున్నట్టు వెళ్తుంది. ఇక మీనాకి ఆ విషయం తెలీదు కదా! "అత్తయ్య గారు నా గదిలో మీరేం చేస్తున్నారు?" అంటూ ఉంటే, "ఆ! ఏం చేస్తున్నానా? ఎక్కడ నా చైను ఎక్కడ దాచిపెట్టావు?" అనైతే అంటుంది. "అదేంటి అత్తయ్య గారు నన్నడుగుతున్నారు? అంటే మీరు నన్ను దొంగ అంటున్నారా?" అనైతే అంటూ ఉంటే, "ఇంకా ఇంట్లో కొత్త వాళ్ళు ఎవరున్నారు? నువ్వొక్కదానివే కదా ఉండేది. నా చైన్ దొంగతనం చేసింది నువ్వే ఏంటిది? మీరు తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కదా! మీకు ఆ బుద్ధులు ఖచ్చితంగా ఉంటాయి. చెప్పు మర్యాదగా ఎక్కడ పెట్టావు నా చైను? ఎందుకు తీసుకున్నావు?" అనైతే అంటూ ఉంటే, "మీరు కావాలనే ఇలా మాట్లాడుతున్నారా ఏంటి అత్తయ్య గారు? నేనంటే ఎంత నచ్చకపోతే మాత్రం ఇలా నా మీద నిందలు వేస్తారా? నాకు దొంగ అని ముద్ర వేస్తారా?" అనైతే మీనా అడుగుతుంది. "నువ్వే తీసావు నాకు తెలుసు. మీరిలాంటివి ఎప్పుడు చూసుండరు కదా! నగలు అలాంటివి. అందుకనే నువ్వు తీసేసి దాచేస్తుంటావు. మర్యాదగా ఇచ్చేయి" అనైతే దబాయిస్తూ, అరుస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. మరి ఆ కేకలకి ఇంట్లో వాళ్ళందరూ అయితే వస్తారు. మరి నెక్స్ట్ ఏమవుతుందో రేపు ఎపిసోడ్‌లో